అండి ప్రొద్దుటూరు నుంచి సాయిబాబా రాస్తున్నారు. హిరణ్యకశ్యపుడిని నృసింహుడు సంహరించిన ప్రదేశం ఎక్కడ ఉంది తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మనం వెళదామా అక్కడికి? స్థలం ఎక్కడ ఉంది, వధించిన సమయం ఇది, వధించినటువంటి ప్రదేశంలో ఎంత భాగంలో వధించారు, వీటి వల్ల ప్రత్యేక ప్రయోజనం అంటూ ఏమీ లేదు. మనలో చాలామంది ఏదైనా ఒక కథ చెప్తే రామాయణం, రాముడు నడుచుకుంటూ వెళ్ళాడు. ఎక్కడ నడుచుకుంటూ వెళ్ళాడండి? ఏ ప్రాంతం అండి? వాడి భార్య, నీకెందుకు వాడి భార్య పేరు? పరమాత్మ కథను తెలుసుకొని, అందులోని ధర్మాన్ని తెలుసుకొని, తత్వాన్ని తెలుసుకొని, సత్యాన్ని తెలుసుకొని దాన్ని మనము పరిపాలించిన నాడు కదా మనకు ఫలితం వచ్చేది. ప్రదేశం యొక్క అన్వేషణ బట్టి మనకు రాదు. విభావరి అనేది నగరం. మనం చెప్తాడు భాగవతంలో, విభావరి నామ మహాపురి. దీన్ని మహాపురి అంటాం. వింధ్య పర్వతానికి 342 కిలోమీటర్ల ఉంది. ఇప్పుడు లేదు. ఎందుకంటే ఎప్పుడది? కృతయుగంలో. ఏ కృతయుగంలో అంటే తాళ ఎక్కపోవాలి మనం. మనకు ఆ ఆనవాళ్ళు కూడా లేవు. విభావరి తమిశ్రాచ తామసి. హిరణ్యకశిపుడి నగరం పేరు విభావరి. మరి ఇక్కడ అహోబిలంలో అంటారు కదా, అవన్నీ ఆయన కోపంతో ప్రదేశాలు. సంచరించినవి, సంహరించినవి కాదు. సంహరించే మనకి ఇప్పుడు దొరకదు, కనపడదు. వింధ్య పర్వతానికి 300 కిలోమీటర్ల దక్షిణ ప్రాంతంలో, అది కూడా భూమి మీద కాదు, పాతాళం పోయే దారిలో మహానుభావుడు ఎవరికి అందకుండా ఉండటానికి నగరాన్ని విశ్వకర్మను పిలిపించి నిర్మింపచేశాడు. విభావరి మహానగరం భూమే అధస్తాత్ వింధ్య పర్వతము నుండి 100 యోజనాల దూరంలో అంటాడు. యోజనం అంటే 8 కిలోమీటర్లు అనుకుంటే 800 అయితే. అక్కడ అధహ లోపటి ప్రాంతంలో ఇంచుమించు 58 యోజనాల విస్తీర్ణంతో 16 ప్రాకారాలతో అవన్నీ వర్ణించారు. అన్నీ ఉన్నాయి. కానీ మనము అవి తెలుసుకున్నందువల్ల పొందవలసిన ప్రత్యేక ప్రయోజనం అంటూ ఏమీ లేదు. అంతేకాదు, నరసింహస్వామి హిరణ్యకశ్యపుణ్ణి చంపటాని కోసమే రాలేదు. అతన్ని చంపాలంటే స్వామి రావలసిన అవసరం లేదు. వైకుంఠంలోనే ఉండి నువ్వు చావురా అంటే చేస్తాడు. వాక్కు కదా, పరమ మాటకు అడ్డుంటుందే. అక్కడ ఉండి ధ్వస్తోభవ వాడు చచ్చిపోతాడు. రావడం ఎందుకు? పోనీ మరీ బాగుండదంటే చక్రం ప్రయోగించు, చస్తాడు. ఎందుకు రావాలి? నారసింహుడు వచ్చినది హిరణ్యకశ్యపుణ్ణి చంపటానికి కాదు, తన భక్తుల మాట నిజం చేయటానికి. ప్రహ్లాదుడు ఏమన్నాడు? ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకి చూచినా అందందే కలడు. ఎక్కడ చూచినా స్వామి ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని ఘంటాబద్ధంగా చెప్పాడు. వాడు ఇక్కడ ఉన్నాడా అన్నాడు. ఉన్నాడు. చూపెట్టు, చూడు. కొట్టాడు, వచ్చాడు. పొరపాటున హిరణ్యకశ్యపుడు స్తంభాన్ని కొట్టినప్పుడు స్వామి రాలేదనుకోండి, పరిస్థితి ఏమిటండి? మనం ఏమనుకుంటాం? భగవంతుని భక్తులందరూ అబద్ధాలే ఆడతారు. ఉన్నాడు లేడు, అంతడున్నాడు కదా, తమ్మలు లేడేంటి మరి? అబద్ధం కదా. వీడే కాదు, అందరూ అబద్ధాలు కోరే. భగవంతుని భక్తులు అంటే అబద్ధాలు. ఆయన పరువు ఉందా, పోతుందా? ఇందుకు వచ్చాడు ఆయన. వాడిని చంపడానికి కాదు, చంపడానికి రావాలా? భక్తుల మాట నిజం చెయ్యటానికి, భక్తుల నమ్మకాన్ని నిజం చేయటానికి. నా భక్తులు అబద్ధం ఆడరు, నా మీ భక్త ప్రణశ్యతి, నా భక్తుడు నశించడు, వాడు చెప్పితే నేను ఉంటాను. పోతన బాగా చెప్పాడు ఈ ఘట్టంలో. హరి సర్వాకృతులన్ కలండనుచు ప్రహ్లాదుండు భాషింప, నిర్దయుడై ఎందును లేడెరుతు దైత్యుండు తర్జింప, శ్రీ నరసింహాకృతి నుండే నచ్యుతుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ప్రత్యక్ష స్వరూపంబుల. లేడని వాడంటున్నాడు, ఉన్నాడని వీడంటున్నాడు.
ఇప్పుడు ఆయనకైతే ఏంటి ఉండాలా వద్దా? లేడు, నిజం అదే అవుతుంది, ఉంటే నిజం వీడి అవుతుంది. భక్తుల మాట నిజం చెయ్యటానికి వచ్చాడు. అది నరసింహ తత్వం. అతన్ని సద్యోజాతం ప్రపంచే. నరసింహుడు సద్యోజాతుడు, ఆ పేరుకి అర్థం ఆయనే. కాబట్టి ఇది ప్రయోజనం. ఇలా మనం ఆలోచించాలి, ఇలా భావించాలి, ధ్యానించాలి, తరించాలి. మరో